అందరికీ నమస్కారం. రుచుల ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఇంట్లో అందరికీ నచ్చే వేసవి స్పెషల్ మామిడికాయతో టేస్టీగా మామిడికాయ పప్పుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పులో ఉండే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనం తినేటప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పును ఉడికించుకునే ముందు ఈ వాటర్ తీసేసి క్లీన్గా శుభ్రం చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలోనే తొక్కు తీసి కట్ చేసుకున్న మామిడి ముక్కలను, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసి అవి మునిగే వరకు నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే పప్పు 90% వరకు ఉడికింది అండ్ మామిడి ముక్కలు కూడా ఉడికాయి. పప్పుని మళ్ళీ స్టవ్ మీద ఉంచి రుచికి సరిపడా ఉప్పుని, రుచికి సరిపడా కారాన్ని వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. పలుచగా కావాలంటే ఈ టైంలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికించుకుంటున్నాను. కొంచెం సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో ఈ పప్పుని ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పప్పులోకి తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపు వేసుకునే ముందు ఈ ఆయిల్లో నేను పప్పులోకి నంచుకోవడానికి బూమిరకాయలను వేయించి తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. వేయించుకున్న ఉప్పు మిరగాయలను తీసి అదే నూనెలో కొంచెం తాలింపు గింజలు, కొంచెం పసుపు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కొంచెం కరివేపాకును వేసి వేయించుకోవాలి. తాలింపు కొంచెం వేగాక కొంచెం ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులో పప్పును వేసుకొని మొత్తం తాలింపు కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. దీనిలో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. మామిడికాయ వల్ల వచ్చే పులుపే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. కొంచెం పుల్లగా కమ్మగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో కూడా పప్పు చేసుకోవచ్చు. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.